బియ్యం కడిగిన నీటితో ముఖంపై మచ్చలు మొటిమలు మాయం. వాడే పద్ధతి తెలిస్తే యవ్వనం మీ సొంతం. నేటి మోడర్న్ కాలంలో గ్లాసీ స్కిన్ కోసం యువత కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ వెంట పడుతున్నారు. కానీ అవేమీ అవసరం లేకుండానే మన వంటింట్లో అందుబాటులో ఉండే బియ్యం నీటితో నీళ్లు ఎంత ఉపయుక్తం. ఖరీదైన ఫేస్ వాష్, సీరమ్స్, క్రీముల్లో ఉండే పోషకాలు ఈ సహజ సిద్ధమైన నీటిలో ఉంటాయని చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలో బియ్యం నీటికి బాగా ప్రచారం లభిస్తుంది. అందుకే మళ్ళీ అందరూ సహజ సిద్ధమైన ప్రోడక్ట్ల వెంట పడుతున్నారు. అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి చిట్కాలు పాటిస్తున్నారు. సహజ వనరుల్లో మనకు తెలియని ఎన్నో సౌందర్య రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత సహజమైన వనరుల్లో బియ్యం కడిగిన నీళ్లు కూడా ఒకటి. ఈ టిప్ అత్యంత పురాతనమైనది. మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి వాడుకలో ఉంది. కానీ నేటి ఆధునిక కాలంలో కూడా దీనికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. రసాయనాలు కలిసిన ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన బియ్యం కడిగిన నీళ్లు ఎంతో మేలు చేస్తాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం చేసింది. ముఖ్యంగా జపాన్, కొరియా మహిళలు మెరిసే స్కిన్ రహస్యం ఇదేనని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. బియ్యం నీటితో ప్రయోజనాలు: నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై రక్షణ కవచంలా పనిచేస్తూ పొల్యూషన్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. అలాగే వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను అరికట్టి చర్మాన్ని బిగుతుగా మార్చడంలో తోడ్పడతాయి. చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరిచి సహజమైన కాంతిని అందిస్తాయి. ఎండ వల్ల కలిగే ట్యాన్ ని తగ్గించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జిడ్డు చర్మం కలిగిన వారికి ఇది ఒక అద్భుతమైన టోనర్ లా పనిచేస్తుంది. ముఖంపై రంధ్రాలను తగ్గించడంతో పాటు మెటుమెలు, మచ్చలతో బాధపడే వారికి ఈ బియ్యం నీళ్లు ఒక మంచి మ్యాజిక్ వాటర్. రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ బియ్యం నీటిని నానబెట్టడం, ఉడికించడం ద్వారా తయారు చేయవచ్చు. ఒక అరకప్పు బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆ బియ్యంలో 2 కప్పుల నీళ్లు పోసి సుమారు అరగంట పాటు నానబెట్టాలి. అనంతరం ఆ బియ్యం నానబెట్టిన నీటిని వేరే గిన్నెలోకి పంపుకోవాలి. అలాగే మరో పద్ధతి అంటే ఉడకబెట్టడం ద్వారా. ఇక్కడ కూడా అరకప్పు బియ్యం తీసుకుని బాగా కడిగి అందులో 2 నీళ్లు పోసి గ్యాస్ మీద పెట్టాలి. బియ్యం బాగా ఉడుకుతున్నప్పుడు పైన ఉన్న నీటిని గరిటె సహాయంతో మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఎలా అప్లై చేయాలంటే బియ్యం నీటిని ఒక గిన్నెలో తీసుకుని దూది సాయంతో ముఖానికి రాసుకోవాలి. అలాగే ముఖం కడుక్కోవడానికి నార్మల్ వాటర్ కంటే ఈ నీళ్లను ఉపయోగించవచ్చు. అలాగే ముల్తానీ మట్టి లేదా శనగపిండి కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు. అనంతరం 15 నిమిషాలు అలానే ఉంచి బాగా ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ బియ్యం కడిగిన నీళ్లు అందరికీ సరిపడపోవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న వాళ్లకు అది ఎలర్జీ కలిగించే అవకాశం. కాబట్టి దీన్ని ఉపయోగించాలి అనుకునే వాళ్ళు మొదట చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే నీటిని ఫ్రిడ్జ్ లో దాచి 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఫ్రెష్ గా ఉపయోగించుకోవడం అత్యంత ఉత్తమం. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కూడా బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకు అవసరమైన పోషకాలను కూడా అందించి జుట్టు బలంగా పెరగడంలో మెరుగవడానికి తోడ్పడుతుంది. తలస్నానం చేసే సమయంలో బియ్యం నీళ్ళని తలపై పోసి కుదుళ్లకు పట్టేలా మృదువుగా మసాజ్ చేయాలి. అలా కొన్ని నిమిషాల పాటు చేసిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారంలో 2 లేదా 3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.